మన మధ్యలో ఈ దినాన దైవ సందేశం అందించడానికి సోదరులు దయాకర్ గారు సిద్ధంగా ఉన్నారు. బ్రదర్ వందనాలండి, ప్రార్థన చేసి కార్యక్రమాన్ని కొనసాగించారు. వందనాలన్నా. నేటి ఉదయకాల సమయంలో గూగుల్ మీట్కి చేరవచ్చిన ప్రియులందరికీ ప్రభువైన క్రీస్తు నామాన హృదయపూర్వక వందనం తెలియజేస్తూ ఉన్నా. ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీ దివ్యమైన పాదములకు వందనములు. మీ కొరకు బ్రతుకు నిమిత్తము మానక మీరు మాకు దయచేసిన ఆయుష్ దినములను బట్టి మీకు ఎనలేని వందనం చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అన్న, మీ మనసులోని మాటలను ఆలోచించుటకు పూనుకుని ఉండగా చెప్పబోయే నాకు కావలసిన సముచిత జ్ఞానాన్ని, తెలివిని, వివేచనని ఇచ్చి ముందుకు నడిపించండి. చెప్పే మాటలు నావి అని తలంచక అవి మీవి అని తలంచి అలాగూ ఉన్నవో లేవో లేఖనాలు పరిశీలించుకొని వాటి ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయగలని ఈ కార్యక్రమం ఆది అంతం మీరే తోడయ్యుండి ఇందుకలుగు ఘనత, మహిమ, ప్రభావములు యావత్తు మీరే పొందుకొనగలరని మా ప్రభువును లోకరక్షకులను మీ ప్రియకుమారుడైనటువంటి క్రీస్తేసు పుణ్యమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మీతో పంచుకోవాలని సిద్ధపరిచినటువంటి పాఠం పేరు నీ భక్తిలో నిలకడను కలిగి ఉన్నావా? భక్తిలో నిలకడ ఉందా అన్న అంశం గురించి మనము ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ప్రియమైన వాళ్ళారా, భక్తిలోని నిలకడ అన్న అంశంతో దేవుని మనసులోని మాటలను ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, భక్తి అనగానే జపమని, పూజ అని, ఉపవాసమని, శ్రద్ధ అని, విశ్వాసమని మొదలగు అర్థాలతో, డివోషన్ అని అర్థాలతో నేటి సమాజము బైబిలు నిర్వచనాలు ఇస్తూ ఉంది. ఇంతకీ అసలు ఈ భక్తి గురించి ఆలోచించవలసినంత ఆవశ్యకత ఏమిటి? భక్తిని గురించి తెలుసుకొని ఆ భక్తిలో నిలకడగా ఉండవలసినంత ప్రాముఖ్యత కానీ ప్రాధాన్యత కానీ ఎందుకు వచ్చింది అని మనం ఆలోచించగలిగితే, ప్రేమైన దేవుని వారలారా, భక్తిలో ఉన్నాము అనుకుంటూ అసలు భక్తి అంటే ఏంటో తెలియకుండా నేటి క్రైస్తవ సమాజము బ్రతుకుతుంది అని చెప్పక తప్పదు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాము అంటే, ఇరుకు మార్గమున ప్రవేశించువారు కొద్దిమందే, విశాల మార్గమున పోవువారు అనేకులు అని లేఖనాలు సెలవిచ్చాయి. లేఖనాలు ఎప్పుడు తప్పులు చెప్పవు, అబద్ధాలు ఉండవు. మనుషులలో మనలోనే అబద్ధాలు ఉంటాయి, మన ప్రవర్తనే తప్పుగా ఉంటుంది తప్ప బైబిల్ ఎప్పుడు తప్పులు చెప్పదు. బైబిల్ చెప్పేది ఏంటయ్యా అంటే, ఇరుకు మార్గమున ప్రవేశించువారు కొద్దిమందే అంటున్నాడు. ప్రపంచ జనాభా సంఖ్య సుమారు 850 కోట్ల మంది దాకా ఉంటే అందులో క్రైస్తవులు అనబడిన వారే దాదాపు 300 నుంచి 350 కోట్ల మంది ఉంటే, ఇన్ని కోట్ల మంది ఉన్న సంఖ్య చాలా పెద్ద సంఖ్య. మరి ఇంతమంది క్రైస్తవులుగా, భక్తిపరులుగా, భక్తులుగా ఉంటే మరి అందరూ పరలోకానికి వెళ్ళాలి కదా, పరలోకానికి వెళ్ళే సంఖ్య ఎక్కువగా ఉండాలి కదా. కానీ లేఖనాలు ఏం చెప్తున్నాయి అంటే, పరలోకానికి వెళ్ళే వారి సంఖ్య చాలా తక్కువ, ఇరుకు మార్గమున ప్రవేశించువారు కొద్దిమందే అంటున్నాడంటే, నిజమైనటువంటి భక్తిని ఆచరించే వాళ్ళు, నిజమైనటువంటి భక్తిని తెలుసుకుని దానిని వెంబడించే వాళ్ళు, ఒకవేళ తెలుసుకున్న ఆ భక్తిలో నిలకడ కలిగినటువంటి జీవితాన్ని జీవించే వాళ్ళు తక్కువైపోతున్నారు అని నేటి పాఠంలో మనం ఆలోచించాలి. ప్రేమైన వారలారా, భక్తి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, చాలా మంది తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అయితే తెలిసిన వాళ్ళైనా సరే భక్తి అన్న దానిని తెలుసుకుని దాన్ని ఆశ్రయించి దాని శక్తిని రుచి చూచిన తర్వాత మరలా వాళ్ళు దాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా, లేకపోతే ఆ భక్తిలో నిలకడలేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారా అన్నదాన్ని మనం ఆలోచించే ప్రయత్నం చేయాలి. ప్రియమైన వారలారా, చూడండి, నేటి సమాజంలో హైందవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, మనతో పాటుగా ఉన్న వాళ్ళు అనేక మంది
భక్తి పరులుగా కనిపిస్తూ ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతను దేవులను మొక్కుకుంటూ తినకుండా ఉపవాసాలు ఉండే భక్తి పరులుగా నేటి సమాజంలో మన హైందవ సోదరులు కావచ్చు, మహమ్మదీయ సోదరులు కావచ్చు ఉన్నారు. ఇలా ఎవరి విశ్వాసం వారిది, ఎవరి భక్తి వారిది, వాళ్ళు రకరకాలుగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళతో పోలిస్తే మన వాళ్ళు కూడా మేము కూడా ఏం తక్కువ కాదు అన్నట్లుగా మన వస్త్రాలంకరణలలో దండలు, నామాలు, నిష్టలు, ఉపవాసాలు, జపాలు, పూజలు ఇవి మనోళ్ళు కూడా చేయడం మొదలు పెట్టేశారు. మన వాళ్ళు కూడా మాలలు వేస్తూ ఉన్నారు. మన వాళ్ళు కూడా రకరకాలైనటువంటి భక్తి పరులుగా కనపడేటువంటి ప్రక్రియలు చేస్తూ తెల్లని వస్త్రాలు వేస్తేనో, మెడలో సిలువును ధరిస్తేనో, చేతికి సిలువును ధరిస్తేనో, లేకపోతే కూర్చునేటప్పుడు లేచేటప్పుడు హల్లెలూయా స్తోత్రం ఆమేన్ అంటేనో నేను భక్తి పరుణ్ణి లేదా నేను భక్తిలో ఉన్నాను అనే భ్రమలో నేటి క్రైస్తవ సమాజం బ్రతుకుతూ ఉంది. ప్రేమైన వాళ్ళారా, మరి ఇతరుల గురించి కాకుండా కేవలం మన గురించి మనం ఆలోచించగలిగితే బైబిల్ ప్రకారము భక్తి అన్న దానికి యాకోబు గారు ఒక నిర్వచనాన్ని ఇచ్చారు. భక్తి ఏదనగా యాకోబు గారు 1:27లో విధవరాండ్రులను, దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తి అన్న నిర్వచనాన్ని ఇచ్చారు. నేడు అటు భక్తిని గురించినటువంటి వివరణ నేను మీకు ఇవ్వదలుచుకోవడం లేదు, కానీ ఎందుకంటే భక్తి అనగా చాలా మందికి తెలుసు, ఇటువంటి పాఠాలు మీరు వినే ఉంటారు. కానీ మీరు ఏదైతే భక్తి అనుకుంటున్నారో, మనం ఏదైతే భక్తి అని నమ్మున్నామో ఆ భక్తిలో నిలకడగా ఉన్నామా అన్నదే మనం ఆలోచించే ప్రయత్నం చేయాలి. నువ్వు దేవునిలోనికి వచ్చేటప్పుడు నీ భక్తి ఎలా ఉంది, వచ్చిన తర్వాత ఎలా ఉంది, నీ అంతము ఆ భక్తిలో ఎలా ఉంది, అంటే స్టార్టింగ్ లో ఉన్న భక్తి చివరి వరకు ఉన్నదా అన్నదే పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రేమైన వాళ్ళారా, మరి ఇటు ఆలోచనను ఇటు సంకల్పంతో మీరు ఈ పాఠాన్ని ఆలోచించగలిగితే లోకంలో అనేక మంది భక్తి పరులు ఉన్నారు. వారిలో మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-9 చూద్దాం. ప్రేమైన వాళ్ళారా, మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం, 7-9 కలిపి ఉంది, చదువుతున్నాము. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి. చూసారా ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే వేషధారులారా అంటూ ఉన్నాడు. ఎవరిని వేషధారులు అంటూ ఉన్నాడు? ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయములు నాకు దూరముగా ఉన్నాయి అంటున్నారు. వాళ్ళు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నాడు అంటున్నారు. అంటే ఆరాధిస్తూ ఉన్నారంటే వాళ్ళు భక్తిపరులా కాదా? లోకంలో అందరూ ఆరాధించడం లేదు కదా. లోకంలో అందరూ పెదవులతో దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి గుర్తించి గణపరచడం లేదు కదా. అంటే లోకంలో నుండి ప్రత్యేకింపబడ్డారు, భక్తి అంటే ఏదో తెలుసుకున్నారు, పలానా ఆయనే దేవుడు అని గుర్తించారు, గుర్తించి ఆయనను పూజిస్తూ ఉన్నారు. కాకపోతే ఎలా పూజిస్తున్నారయ్యా అంటే కేవలము పెదవులతోనే గణపరుచుతూ ఉన్నారంట, హృదయాలు మటుకు దూరముగా ఉన్నాయంట. చూసారా, వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారంటే ఎవరు వీళ్ళు అని మీరు ఆలోచించాలి. బయట ఒక హైందవ సహోదరుడో ముస్లిం సహోదరుడో వచ్చి మన తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించరు కదా, ఆరాధించడం లేదు కదా. ఆరాధిస్తున్నారు అంటే వీళ్ళు క్రైస్తవులే, ఆరాధిస్తున్నారు అంటే వీళ్ళు భక్తి పరులే. అయితే ఆ భక్తి పరుల గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అయ్యా అంటే వేషధారులారా అంటూ ఉన్నాడు.
అంటే పేరుకు భక్తిని కలిగి ఉన్నారు తప్ప నిజమైనటువంటి భక్తిని లేదా భక్తిలో నిలకడ లేనటువంటి జీవితాన్ని వీళ్ళు జీవిస్తున్నారు కాబట్టి తండ్రి అయిన దేవుడు వీరిని గూర్చి వేషధారులారా అని ఉద్ఘాటించి చెప్తూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళారా, చూసారా ఎంతమంది క్రైస్తవ సమాజంలో ఎంతమంది వీళ్ళు పైకి భక్తిపరులుగా కనిపిస్తూ లోపల దేవునిని ఆయన యొక్క శక్తిని అనుభవించకుండా ఆయనను యథార్థంగా పూజించకుండా బయట సమాజంలో ఉండే దొంగ స్వామీజులు దొంగ బాబాల లాగా మన వాళ్ళు కూడా ఎంతమంది తయారయ్యారో. నేను చెప్పేది నువ్వు తప్పని, నువ్వు చెప్పేది నేను తప్పని, వాళ్ళు చెప్పేది వీళ్ళు తప్పని, ఈ డినామినేషన్కి ఆ డినామినేషన్, ఆ డినామినేషన్కి ఈ డినామినేషన్. ఎందుకు ఇన్ని తొగులు వస్తున్నాయి అంటే భక్తిలో నిలకడ లేకపోవడమే. ప్రేమైన వాళ్ళారా, నువ్వు నమ్ముకున్న భక్తిలో బైబిల్ నీకు ఏం చెప్పిందో, నువ్వు దేనినైతే విశ్వసించి చేపట్టావో దాని యందు యథార్థముగా కడవరకు కొనసాగించలేకపోవడానికే ఈ విధముగా వేషధారులుగా మారిపోతూ ఉన్నారు. ఒకరినొకరు కొట్టుకుంటూ నీది కరెక్టు, నాది కరెక్టు, నీది తప్పు, నాది తప్పు అని రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలకు నేటి క్రైస్తవ సమాజం వచ్చేసింది. ప్రేమైన వాళ్ళారా, చూడండి ఇంకను అటు భక్తి పరుల గురించి, భక్తిని గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. కీర్తనలు 50వ కీర్తన, కీర్తనలు 50వ కీర్తన 7వ వచనం నుంచి చూద్దాం. ప్రియమైన కీర్తనలు 50వ కీర్తన 7వ వచనం నుంచి చదువుతున్నాను. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. చెప్తున్నాడంట, వినండి. ఇజ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంటిలో నుండి కోడినైనను నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయు 1000 కొండల మీద పశువులన్నీయు నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని సంపూర్ణతయు నావే. నేను ఆకలి గొనినను నీతో చెప్పను. వృషభముల మాంసమును నేను తిందునా, పొటేళ్ల రక్తమును త్రాగుదునా అని క్వశ్చన్ మార్కుతో తండ్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళారా, ఇప్పుడు మన ప్రశ్న ఏంటయ్యా అంటే, నేను ఆకలి కొనినా నీతో చెప్పను అంటున్నాడు. నీ పొట్టేళ్ళు దహన బలులు నాకు వద్దు, వాటి రక్తమును నేను త్రాగుదునా తిందునా అంటూ ఉన్నాడు. అంటే దేవుని పేరు చెప్పి బలులు ఇచ్చేవాళ్ళు లేరా? ఇస్తున్నవారు భక్తి పరులు కారా? అటు ఇస్తున్న భక్తిని గురించి ఆయన మాట్లాడుతూ నేను ఆకలి గురినా కూడా మీకు చెప్పను అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, చూసారా? ఎందుకు అంటే ఆకలి కొంటే మీరు ఏమి ఇస్తారో ఆయనకి ముందుగానే తెలుసు. ఆయన పేరే హృదయ పరిశోధకుడు అంటారు. హృదయంలో ఆలోచన పుట్టక మునిపే, మాట నీ నాలుకకు రాక మునిపే ఆయన మనం ఏం చేస్తామో పసిగట్టుతాడు. ప్రియమైన వాళ్ళారా, పసిగడతాడు. నా మాటలు రీసౌండ్ వస్తున్నాయండి, ఎవరు ఆన్ చేసినట్టున్నారు స్పీకర్, ఒకసారి చూసుకోండి. నేను ఆకలి కొనినను మీతో చెప్పను అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు దేవుడు అంత కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు ఆలోచించండి. ఇప్పుడు ఆయనకు బలులు అర్పించేవారు, దహన బలులు అర్పించేవారు ఆయన నామమున పొట్టేళ్లను లేదంటే పశువాదులను వృషభములను వీటన్నిటిని బలి ఇస్తున్న వారు భక్తి పరులా కాదా? భక్తి ఉంటేనే కదా వాటన్నిటిని ఇస్తున్నారు. అయినా వారి గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే నేను ఆకలి కొన్నా మీకు చెప్పను అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అంటే ఆయనకి తెలుసు నేను ఆకలి కొన్నాను నాకు పెట్టండి అని చెబితే మనం ఎంత పెడతామో, మన ప్రేమ ఎంతో, మన భక్తి ఎంతో తండ్రి అయిన దేవునికి తెలుసు. ప్రియమైన వాళ్ళారా, అంగడి నుంచి గెల అట్టి పండ్లు మనం తెచ్చుకుంటాము, కానీ దేవుని ఎదుట పెట్టేది మటుకు కేవలము 1-2 అట్టి పండ్లు మటుకే పెడతారు. ప్రియమైన వాళ్ళారా, దేవుణ్ణి పూజిస్తున్నాం, ఆయనకు బలులు అర్పిస్తున్నాం అనుకుంటున్న ప్రియ సహోదరి సహోదరులు
అంగడి నుంచి తోట నుంచి తెచ్చుకునేదేమో గెల అరటిపళ్ళు తెచ్చుకుంటారు. గెల అంటే సుమారు 100 నుంచి 150 కాయలు ఉంటాయి. 150 కాయలలో దేవునికి ఎన్ని ఇస్తారయ్యా అంటే కేవలము 1-2 అరటిపండ్లు మటుకే ఆయన ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు. అది కూడా ఎందుకయ్యా అంటే వీళ్ళు వెలిగించినటువంటి అగరబత్తి పడిపోకుండా దాన్ని గుచ్చడానికి పెట్టుకుంటారు ప్రేమైన వాళ్ళారా. చూసారా? వండిన బిర్యానీ అంతా మనకు దేవునికి మటుకు పట్టెడు లేదా పిడికెడు తీసుకుని ఒక ముద్ద అరగబెడతారు ప్రేమైన వాళ్ళారా. అదే బిర్యానీ నీకు పట్టెడు పెడితే నువ్వు ఒప్పుకుంటావా? అదే గెలంతా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని నీకు మటుకు తినడానికి కేవలం 2 పండ్లు ఇచ్చి ఏ భోజనం పెట్టకపోతే నీ ఆకలి తీరుతుందా? లేదు కదా ప్రేమైన వాళ్ళరా. కానీ దేవుణ్ణి దగ్గర మటుకు మన భక్తిని ఎలా ప్రదర్శిస్తామంటే ఇలానే ప్రదర్శిస్తారు ప్రేమైన వాళ్ళరా. అందుకనే నేను ఆకలి కొన్నా కూడా మీతో చెప్పను అంటున్నాడు ప్రేమైన వాళ్ళరా. దీని గురించి మామూలుగా లోకంలో ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఈ భక్తిని గురించి మన భక్తి పరులు ఎలా ఉంటున్నారో, దేవుడు ఎందుకు ఆకలి కొని చెప్పనంటున్నాడో ఒక చక్కని ఉదాహరణ మీరు ఆలోచించగలిగితే ఇది బాగా మీకు రిజిస్టర్ అవుతుంది ప్రేమైన వాళ్ళరా. ఏంటయ్యా ఉదాహరణ అంటే, ఒక 3 భక్తి పరులు దేవుని దగ్గరికి వచ్చారంట ప్రేమైన వాళ్ళరా. 3 భక్తి పరులు వచ్చారంట. నాన్న మాకు ఫలానది కావాలి, నాకు అది చేస్తే నీకు ఇది ఇస్తాను, నాకు అది చేస్తే నీకు ఇది ఇస్తాను. మన వాళ్ళు మొక్కుకుంటూ ఉంటారు కదా, నాకు ఫలానది జరిగితే నీకు తలకి వెంట్రుకలు ఇస్తాను, లేకపోతే నీకు కానుక ఇస్తాను, లేకపోతే నీకు పొట్టేళ్ళను బలిగా ఇస్తాను. ఇలా మొక్కుకునే వాళ్ళందరిని ఉద్దేశించి ఒక ఉదాహరణ ప్రేమైన వాళ్ళారా. ఒక 3 భక్తి పరులు వచ్చి దేవుని దగ్గర అడిగారంట. ఒక్కొక్క కోరిక కోరుకొని మమ్మల్ని కానీ మీరు ఆశీర్వదిస్తే నీకు ఫలానది ఇస్తాను అన్నారంట. దేవుడు 3 ఆశీర్వదించి ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి, సరే నువ్వు ఏమి ఇవ్వదలుచుకున్నావు, నువ్వు కోరుకున్న కోరికలన్నీ ఇస్తానని మొదటి వారి దగ్గరికి వచ్చాడంట ప్రేమైన వాళ్ళారా. మొదటి వారి దగ్గరికి వచ్చి, నువ్వు అడిగిన ఆశీర్వాదాలన్నీ నీకు ఇస్తాను, అయితే నువ్వు నాకేమి ఇస్తావు నాయన అని అడిగినప్పుడు ఫస్ట్ వాడు చెప్పాడంట ప్రేమైన వాళ్ళారా, నాన్న నువ్వు ఆశీర్వదించి నాకు ఇచ్చినటువంటి ఈ డబ్బులలో లేదా ఈ జీతంలో నిలువెత్తు నేను ఎంతైతే పొడవున్నానో 5 అడుగులు ఉంటే 5 అడుగులు, 6 అడుగులు ఉంటే 6 అడుగులు, 3 అడుగులు ఉంటే 3 అడుగులు, నేను ఎంతైతే ఎత్తున్నానో అంత నిలువెత్తు ఒక కర్రను తెచ్చుకొని ఆ కర్రను ఎదురుగా చాపి ఒక పెద్ద సర్కిల్ గీసి, అంటే నా ఎత్తుతో వచ్చేటువంటి ఒక వలయాన్ని, ఒక సర్కిల్ని నేను గీసి దాని సెంటర్లో మధ్యలో నేను నిలబడి నేను సంపాదించిన డబ్బంతా, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదంతో వచ్చిన డబ్బంతా గాల్లో ఎగరేస్తాను. ఆ సర్కిల్లో పడినవన్నీ నీకు, ఆ పెద్ద సర్కిల్ని దాటి ఎన్నైతే బయటపడతాయో వాటినే నేను వాడుకుంటాను, ఇదంతా కూడా నీకే ఇస్తాను తండ్రి అన్నాడంట. మంచి మాటే చెప్పాడు. అతను ఎంత ఎత్తున్నాడో అంత సర్కిల్ చుట్టూ పొడవుగా గీస్తే చాలా పెద్ద సర్కిలే వస్తుంది. దాంట్లో వేసినప్పుడు ఎక్కువ శాతం డబ్బంతా కూడా అందులోనే పడుతుంది, కొంతే ఆ గిరి దాటి బయటపడుతుంది. కాబట్టి దేవుడు కూడా ఓకే హ్యాపీ పో అన్నాడు. రెండో వాడంట ప్రియమైన వాళ్ళారా, తండ్రి నేను నా అంత కర్ర తీసుకోను కానీ నా 2 కాళ్ళు దగ్గర పెట్టుకొని నా అరికాళ్ళు చుట్టూ ఒక వలయాన్ని గీసి నేను బయటకు వచ్చి ఆ చిన్న వలయములో ఎగరేస్తాను డబ్బులు, ఆ వలయములో ఎన్నైతే పడతాయో అన్నీ నేను తీసుకుంటా, బయటపడినవన్నీ మీకు ఇస్తాను అన్నాడు. అంటే వలయం చాలా చిన్నది. మన 2 అరికాళ్ళు దగ్గర పెట్టుకొని ఒక సర్కిల్ గీయగలిగితే చాలా చిన్న సర్కిల్ వస్తుంది. ఆ చిన్న సర్కిల్లో కొంత డబ్బులు పడతాయో అదే నేను వాడుకుంటాను ఆ జీవనానికి, మిగిలినదంతా కూడా నీ పరిచర్యకు నీ కొరకు కానుకగా నేను ఇస్తానయ్యా అన్నాడంట. తండ్రిని దేవుడు శబాష్ నువ్వు కూడా పర్లేదు పో అన్నాడంట. మూడో వాడు ఏం చేశాడయ్యా అంటే, అయ్యా వాడులాగా నేను పెద్ద గిరిగీను, వీడిలాగా నేను చిన్న గిరిగీను, నేను అసలు గిరే గీను, గాల్లో ఎగరేస్తాను, పైన ఉన్నవన్నీ నీకే, కింద పడినవన్నీ నాకే అన్నాడంట ప్రియమైన వాళ్ళరా. చూసారా? గాల్లో ఏముంటాయి ప్రియమైన వాళ్ళరా? మన భక్తి అలా ఉంటుంది ప్రేమ. అందుకనే ఆయన నేను ఆకలి కొన్నా కూడా మీతో చెప్పను అంటున్నాడు. ఎందుకు చెప్పడం అన్నారంటే, ఇదిగో ఇలాంటి ఆఫర్లు దేవునికి ఇచ్చేటువంటి భక్తి నేటి క్రైస్తవ సమాజంలో మన విశ్వాసులలో క్రైస్తవుల మధ్య ఎక్కువగా అయిపోయింది ప్రియమైన వాళ్ళ. గాల్లో ఎగరేసి గాల్లో ఉన్నవన్నీ నీయే, కింద పడినవన్నీ నాకు అన్నాడంట ప్రియమైన వాళ్ళ. చూసారా ఎంత బాధాకరంగా ఉందో? ఆలోచించడానికి నవ్వుకోవడానికి బాగుంటుంది, కానీ మనం చేసే పనులు కూడా
అలానే ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా, అలానే ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. అందుకనే నేను ఆకలిగా ఉన్నా కూడా నేను మీతో చెప్పను అంటున్నాడు ప్రియమైన వాళ్ళరా, చెప్పను అంటున్నాడు. చూడండి అదే మాట ఇంకోసారి కూడా వక్తానించి చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11, 12 వచనాలు కూడా చూడండి ప్రియమైన వాళ్ళరా. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11, 12 వచనాలు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేసిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమైనను నాకిష్టము లేదు. నా సన్నిధిని కనపడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు అంటున్నాడు ప్రేమైన వారు. ఇదేంటి ప్రేమైన వాళ్ళ, ఆయన ఆవరణంలోకి వస్తున్నారు అంటే, నా ఆవరణమును తొక్కుటకు, నా సన్నిధిని కనబడాలని వచ్చుచున్నారే అంటున్నాడు. అంటే ఆయన సన్నిధి కనబడాలని వస్తున్న వారు భక్తిపరులు కాదంటారా? నా ఆవరణములో తొక్కడానికి వస్తున్నారే, మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు అంటున్నారంటే, వచ్చే వాళ్ళు ఎవరు అన్నది మీరు ఆలోచించాలి. బయట వాళ్ళు వస్తున్నారా, మన క్రైస్తవ సహోదరి సహోదరులే వస్తున్నారా? హోటళ్ళైనా దహన బలులైనా ఇవన్నీ ఇస్తున్నా విశ్వాస భక్తిపరులే ఇస్తున్నారా, బయట వాళ్ళు ఇస్తున్నారా? వాళ్ళు ఇచ్చినది వాళ్ళ దేవుళ్ళకి, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళ విశ్వాసాలకి. మనం ఇస్తున్నది మన దేవునికి కదా, మనల గురించి కదా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనల గురించి మాట్లాడుతూ నా ఆవరణంలోనికి మిమ్మల్ని రమ్మన్న వాడెవడు, నా సన్నిధిని కనబడాలని వస్తున్నారే, మిమ్మల్ని అసలు నా ఆవరణం తొక్కమన్నది ఎవడు అంటున్నాడు. అంటే వచ్చే వాళ్ళందరూ భక్తిపరులు కారా, లేదా భక్తిలో నిలకడ లేదా? అదే మన పాఠం ప్రియమైన వాళ్ళారు. చూసారా? అంటే అందరము క్రైస్తవులుగానే ఉన్నాం, అందరము భక్తిపరులనే అనుకుంటున్నాం. సుమారు 300 నుంచి 350 కోట్ల మంది క్రైస్తవులుగా కలిగి ఉన్నాం. అయితే దేవుడు కోరుకున్న భక్తి లేదా ఆ భక్తిలో నిలకడైనటువంటి స్థిరత్వమైనటువంటి పటుత్వమైనటువంటి జీవనాన్ని మనము కొనసాగిస్తూ ఉన్నామా? మనము వచ్చినప్పుడు ఎట్టి భక్తితో ఉన్నామో చివరి వరకు అదే భక్తిని కొనసాగించే క్రైస్తవుడిగా, విశ్వాసిగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా అన్నది మనం ఆలోచించాలి ప్రియమైన వాళ్ళారా. మరి అలాంటి మనసులో ఈ మాటలు పెట్టుకొని అలాంటి ఆలోచనతో ఉదాహరణలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. బైబిల్లో భక్తిపరులుగా ఉండి ఆ భక్తిని నిలకడగా కొనసాగించారా, లేక నిలకడగా కొనసాగించలేక కోల్పోయారా? నిలకడగా కొనసాగించలేక కోల్పోయిన వారెవరు, నిలకడగా కొనసాగించి భక్తిపరులుగా తమ జీవితాన్ని ముగించిన భక్తిపరులు ఎవరో చూసే ప్రయత్నం చేద్దాం. వారిలో మొదటిగా సంఖ్యాకాండము 22వ అధ్యాయము చూడండి ప్రియమైన వాళ్ళరా. సంఖ్యాకాండము 22వ అధ్యాయములో ఒక భక్తిపరుడు మనకు కనిపిస్తాడు ప్రియమైన వాళ్ళరా. సంఖ్యాకాండము 22వ అధ్యాయము మొదటి నుంచి మనము దాన్ని ధ్యానించారు యాక్చువల్గా. కానీ మీకు అవసరమైనంత వరకు, ఎందుకంటే ఆ సందర్భం అందరికీ తెలిసి ఉంటుందని భావిస్తూ అవసరమైన వచనాల వరకే చదివిస్తూ పాఠాన్ని ముందుకు కొనసాగిద్దాం. ఆ ఆలోచనను మనసులో పెట్టుకుందాం. మొట్టమొదటి వచనాన్ని చదువుతున్నాను అసలు ఎగ్జాంపుల్కి అర్థం అవ్వడానికి. 22వ అధ్యాయము మొదటి వచనం. తరువాత ఇజ్రాయేలీలు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరనున్న మోయాబు మైదానంలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇజ్రాయేలీలు అమోరీయులకు చేయనంతయు చూచెను. జనములు విస్తారముగా నున్నందున మోయాబీయులను వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇజ్రాయేలీలకు జంకిరి. మోయాబీలు మైదానాల్లో పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయనట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకీయననిది. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు. కాబట్టి అతడు బెయేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పేతోరునకు దూతల చేత ఈ వర్తమానము పంపెను.
ఇక్కడ ఒక 2 మాటలు మనకు వినిపిస్తూ ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. ఒకటి, భక్తిపరుడైనటువంటి బిలాము గారు కనిపిస్తూ ఉన్నాడు. ఆ మోయాబీలకు రాజైనటువంటి బాలాకు గారు కనిపిస్తూ ఉన్నారు. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయలుదేరి కానానుకు వెళ్లే మార్గ మధ్యంలో జరుగుతున్నటువంటి ఒక సందర్భం. వాళ్ళు ఎరికోకి ఎదురుగా మిద్యాను మైదానం, మోయాబు మైదానంలో వాళ్ళు దిగి ఉన్నారంట. వాళ్ళతో యుద్ధము చేయలేడు, చేసి గెలవలేడన్న సంగతి ఎవరికి అర్థమైపోయిందయ్యా అంటే బాలాకుకు అర్థమైపోయింది. బాలాకు గారు ఇజ్రాయేలీలతో యుద్ధము చేసి గెలవలేను అన్న సంగతిని గ్రహించేశాడు. గ్రహించిన అతను ఏం చేశాడయ్యా అంటే, బిలాము అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు, అతడుని పిలిపించి అతని ద్వారా ఆ ఇజ్రాయేలుని శపించాలి అన్న ఒక ఆలోచనను, ఒక కుయుక్తిని పన్నాడు. దాని కొరకు ఆ దేశంలోని పెద్దలను లేదా అధికారులను కొన్ని వెండి, బంగారు, రకరకాలైనటువంటి వస్తువులను అతనికి గిఫ్ట్గా ఇవ్వడానికి తీసుకుని వెళ్ళడానికి పంపించాడు. అది 7వ మాటలో మనం ఆలోచించగలుగుతాం. 6వ మాట చివరిలో ఉంటుంది. ఏలయనగా 6వ మాటలో చివరగా, ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపింపబడుననియు నేనెరుగుదును అన్నాడు ప్రియమైన వాళ్ళరా. బాలాకు ఆ పెద్దలను పంపించి బిలాముతో చెబుతున్న మాట ఏంటయ్యా అంటే, ఇదిగో బిలాము, ఏలయనగా నీవు దీవించువాడు దీవించబడుననియు శపించువాడు శపింపబడిననియు నేను ఎరుగుదును అంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. చూసారా? అంటే బైబిలులో తండ్రి అయిన దేవుని చేత ఇంత గొప్ప ఆశీర్వాదం పొందుకున్న వారిని మీరు ఎవరినైనా చూడగలరా? ఆలోచించండి. ఇదిగో బిలాము, నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో వారిని నేను ఆశీర్వదించినట్టే. నువ్వు ఎవరినైతే శపిస్తావో వారిని నేను శపించినట్టే. ఎంత గొప్ప ఆధిక్యత బిలాము గారు పొందుకున్నారో ఆలోచించండి. అంత గొప్ప ఆధిక్యతను తండ్రి అయిన దేవుడు బిలాముకి ఇచ్చాడు అంటే తాను భక్తిపరుడా కాదా అన్నది మనం ఆలోచించాలి ప్రియమైన వాళ్ళరా. ఊరకనే తండ్రి అయిన దేవుడు అంత గొప్ప వరాన్ని బిలాము గారికి ఇచ్చుంటాడా? ఆలోచించండి. లేదు ప్రియమైన వాళ్ళరా. తాను ఎంతో భక్తిగా ఉంటే, తనకి ఎంతో ప్రీతికరంగా ఉంటే, తనకి ఎంతో నచ్చితే తప్ప అటువంటి వాగ్దానాన్ని ఎవరు ఇవ్వరు ప్రియమైన వాళ్ళరా. మన ఇంటిలో మన బీరువా తాళాలైనా, మన పర్స్ అయినా, మనకు సంబంధించిన డబ్బులైనా, విలువైన విషయాలైనా ఎవరితో పంచుకుంటాం? ఎవరైతే మనకు ఎక్కువ నమ్మకంగా ఉంటారో, ఎవరికి చెబితే అది నా మనసులో ఉన్నట్టే అని భావిస్తామో, అది బయటకు పోదు అనుకుంటామో వారితోనే కదా పంచుకుంటాము. చూడండి, మరి దేవుడు కూడా బిలాము గారితో నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తే నేను వారిని ఆశీర్వదించినట్టే, నువ్వు ఎవరిని శపిస్తే వారిని శపించినట్టే అంటున్నాడంటే ఎంత భక్తిపరుడుగా ఉంటే అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుని చేత పొందుకున్నాడో మీరు ఆలోచించాలి, మొదటిగా గుర్తుంచుకోవాలి. మరి అలాంటి బిలాము గారు ఏం చేశాడయ్యా చివరికి అంటే ప్రియమైన వాళ్ళారా, ఆ తరువాత సందర్భం అంతా మీకు తెలుసు. చూడండి, ఆ తరువాత 7వ వచనము, కాబట్టి మోయాబు పెద్దలు మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకుని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలు అతనితో చెప్పగా అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాతో సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పుదునెను. అప్పుడు మోయాబు అధికారులను బిలామునొద్ద బస చేసిరి. దేవుడు బిలామునకు, నీ ఎదురున్న ఈ మనుషులు ఎవరని అడుగగా బిలాము దేవునితో ఇట్లనెను, సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబు రాజు, చిత్తగించుము, ఒక జనం ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలమును కప్పుచున్నారు, నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపించుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను అన్నాడు. అందుకు దేవుడు ఏం చెప్తున్నాడు అయ్యా అంటే, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలు శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను అని చెప్పాడు ప్రేమైన వాళ్ళారా. చూసారా? అంటే వాళ్ళు రావడము, వాళ్ళు వచ్చి ఇతను చెప్పంగానే ఇతను సరే ఉండండి నేను దేవుణ్ణి అడగతాను అని చెప్పడము, ఇక్కడ ఎక్కడ కూడా తాను తప్పు చేసినట్లు మనకు కనిపించదు ప్రేమైన వాళ్ళారా. వాళ్ళు వచ్చారు, మీరు ఉండండి దేవుణ్ణి అడగతానన్నాను, ఓకే వెరీ గుడ్, బాగుంది. దేవుడు వచ్చాడు, రాత్రి అడిగాడు, ఎవరు వాళ్ళు, ఎందుకు వచ్చున్నారు అని అడిగాడు.
ఇతను జరిగిన విషయం అంతా చెప్పాడు. వెంటనే తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, బిలాము నువ్వు వారితో పోకూడదు, ఆ ప్రజలు ఆశీర్వదింపబడిన వారు, నీవు వారిని శపించకూడదు అన్నాడు. అయిపోయింది, క్లియర్. ఇతను అడగడం జరిగింది, దేవుడు చెప్పడం కూడా జరిగింది. ఇదే మాట బయటకు వెళ్ళి ఇతను కూడా చెప్పేశాడు. చెబితే వాళ్ళు వెళ్ళి అదే వర్తమానాన్ని బాలాకుకు చెప్పారు. బాలాకు మరలా ఇంకా ఇంటెడు, ఇంకా వచనాల్లో ఉంటుంది ప్రేమ వాళ్ళరా, ఇంటెడు వెండి బంగారు వస్త్రాలు నాణ్యాలు, ఇంటెడు అంటాడు, అంటే ఇంటి నిండా సరిపడే అంత వస్తువులను గిఫ్ట్గా అతనికి బహుమానముగా మరలా పంపించి అతనికంటే అధికారము కలిగినటువంటి గొప్ప వారిని మరలా అతని దగ్గరికి పంపిస్తే మరలా అతను ఏమంటాడంటే, సరే ఈ రాత్రి కూడా ఉండండి, మరలా నేను దేవుణ్ణి అడుగుతాను అన్నాడు. ఆల్రెడీ ఒకసారి అడిగావా? అడిగాను. మరలా రెండవ మారు అడగాల్సిన ప్రయత్నము అంత అవసరం ఏమొచ్చింది ప్రేమైన వాళ్ళారా? ఆలోచించండి. ఒకసారి దేవుడు వద్దు అయిన తర్వాత వద్దు అంతే. మరలా నువ్వు అడుగుతూ ఉన్నావంటే ఏమని అర్థము? నీ మనసు వాటి మీదనే ఉంది, వారు తెచ్చిన కానుకల మీదే ఉంది. కాబట్టి దేవుడు ఏం చెప్పాడయ్యా అంటే, ఈసారి సరే నువ్వు పోయి నీ ఇష్ట ప్రకారం కాకుండా నేను చెప్పిన దాని ప్రకారమే నువ్వు చెయ్యి అని చెప్పాడు. వెంటనే సంతోషపడిపోయాడు బిలాము గారు. సంతోషపడిపోయి గాడిని సిద్ధం చేసుకొని మూటలు కట్టుకొని వెంటనే ప్రయాణం అయిపోయాడు. వెళ్ళి వెంటనే ఇజ్రాయేలుని శపించేసి, దేవుడు చెప్పిన దానికి ఏదో మనకు వచ్చేస్తుంది, ఇదంతా నాకు ఇచ్చేస్తాడు దేవుడు అనుకొని బయలుదేరాడు. ప్రేమైన వారు అందరికీ తెలిసిన సందర్భమే. అయితే మన పాఠ్యానుసారంగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అయితే 23 నుంచి 32 వచనాల వరకు మనం చూడగలిగితే, ఆ ప్రయాణంలో గాడిద మీద కూర్చొని బిలాము గారు వెళుతూ ఉన్నప్పుడు ఒక తోట మధ్యకి రావడం, తోట అవతల ఒక దేవదూత ఖడ్గము దూసి రెడీగా బిలామును చంపడానికి ఉండడం, అది చూసినటువంటి గాడిద ఆ మార్గంలో పోకుండా బిలాము ప్రాణాన్ని కాపాడడానికి కుడివైపునకు ఎడమ వైపునకు 2 మార్లు పడిపోవడము, మరలా ఇతను దాన్ని కొట్టి కొట్టి పద పద అని అన్నప్పుడు 3వ మారు అది పోకుండా తన గోడకి కాలును అదమడం, వెంటనే బిలాము గారి కింద పడిపోయి, నా చేతగాని కత్తి ఉంటే నిన్ను వెంటనే నరికి వేయుదును అన్నటువంటి పెద్ద మాటలు మాట్లాడడం, దేవుడు వెంటనే ఆ గాడిదకు స్వరము ఇవ్వగా ఆ గాడిద మాట్లాడిన మాట చూడండి ప్రేమైన వర్లారా. 28వ వచనం చూద్దాం ప్రేమైన వర్లారా. 28వ వచనం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా, బిలాము వెంటనే, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపుదునని గాడితో అనెను. అందుకు గాడిద, నేను నీదానైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదనే కదా, నేనెప్పుడైనను నీకిట్లు చేయుట కదా అని బిలాముతో అనగా అతడు లేదనను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడతలు విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని అన్నాడు. చూసారు ప్రియమైన వాళ్ళారా, ఇతను గాడిదను నా మాట వినలేదు, నా మీద తిరగబడి ఉన్నావు కాబట్టి నిన్ను చంపేయాలి అన్నంత కోపం నాకు వస్తుంది అన్నాడు. కానీ ఇతను దేవుని మీద తిరుగుబాటు చేశాడు, దేవునికి విరోధముగా ప్రయాణమయ్యాడని ఇతను గుర్తించలేదు ప్రియమైన వాళ్ళారా, గుర్తించలేదు. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, నేను ఎవరిని ఆశీర్వదిస్తానో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, నేను ఎవరిని శపిస్తానో వారిని దేవుడు శపిస్తాడు అన్నంత వరాన్ని పొందుకున్న బిలాము గారి కన్నులకేమో ఖడ్గము దూసిన దూత కనిపించలేదు, గాడిదకేమో ఖడ్గము చేత పట్టిన దూత కనిపించింది. ఏంటంటారు ఇక్కడ పరమార్థం? ఆలోచించండి. ఎప్పుడైనా ఆలోచించారు ఈ విధంగా ప్రేమైన వాళ్ళారా? ఈ కథ అయితే తెలుసు, ఈ సందర్భం అయితే అందరికీ తెలుసుంటుంది. అయితే గాడిదకు కనిపించినది
అంత ఆశీర్వదించబడినటువంటి బిలాము గారికి, అంత భక్తిపరుడైనటువంటి బిలాము గారికి ఎందుకు కనిపించలేదు అంటే, తన మనస్సు యావత్తు, తన కనుదృష్టి యావత్తు ఎక్కడ ఉందయ్యా అంటే బాలాకు రాజు ఇచ్చేటువంటి బహుమానాల మీద ఉంది తప్ప ఎదురుగా ఏమొస్తుందో అతనికి కనిపించడం లేదు. ప్రేమైన వాళ్ళరా, చూడండి, మనము కూడా ఏదన్నా హరీబరీగా రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు మన ఎదుటే ఉంటుంది తాళం, మన ఎదుటే ఉంటుంది మనకు కావాల్సిన వస్తువు. మన ఫోన్ కావచ్చు, మన బైక్ కారు తాళం కావచ్చు, మన ఎదుటో మన జోబిలోనే పెట్టుకో ఉంటాం. ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఎక్కడ ఉందని ఇల్లంతా ఎతుకుతూ ఉంటాం. తీరా జోబీలో చూసుకుంటే నీ జోబీలోనే ఉంటుంది, లేదా నువ్వు కూర్చొని ఎదురుగానే టీపాయ్ మీద ఉంటుంది. అంటే నీ ఆలోచన, నీ మనసు ఇక్కడ లేదు, ఎక్కడో ఉంది. బిలాము గారి మనస్సు కూడా అక్కడ లేదు. మనసంతా యావత్తు ఎక్కడుందయ్యా అంటే బాలాకు రాజు ఇచ్చేటువంటి వెండెంత, బంగారెంత, నాణ్యాలెంత, వస్తువులెంత, అధికారం ఎంత, ఇంటెడు అన్నాడే, ఇంటెడంటే ఎంత ఇంటి రాజమహల్ అంత ఇస్తాడా అన్న ఆలోచనలో మునిగిపోయాడు ప్రేమైన వాళ్ళరా. కాబట్టే చివరికి ఏమైపోయాడంటే, నీతిమంతుల వంటి మరణము నాకు సంభవించిన మేలు కదా అని ఏడుస్తూ ప్రార్థన చేశాడు ప్రేమైన వాళ్ళరా. అంటే స్టార్టింగ్ లో ఉన్నటువంటి భక్తి, బిగినింగ్ లో ఉన్నటువంటి భక్తిని బిలాము గారు కడ వరకు, చివరి వరకు కొనసాగించాడా? లేదు ప్రేమైన వాళ్ళరా. అదే కదా చెప్తారు యూదా పత్రికలో, బిలాము నడిచిన తప్పు ద్రోవను కోరాహు కుమారులు, లేదా కయ్యేను నడిచిన, బిలాము నడిచిన తప్పు మార్గములో మీరు నడవకడి, ధనము కొరకు పోరాడది అంటాడు ప్రేమైన వాళ్ళ. చూడండి, ఆ మాట కూడా చూద్దాం మనం ఒకసారి. యూదా చూడండి ప్రేమైన వాళ్ళరా, యూదా వ్రాసిన పత్రిక, కొత్త నిబంధనలో యూదా వ్రాసిన పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. 11వ వచనం చూడండి ప్రేమైన వాళ్ళరా. వారు కయ్యేను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురతగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టి తిరస్కారమును చేసి నశించిరి అన్నాడు. చూసారా ప్రేమైన వాళ్ళరా. ఇతని గురించి, బిలాము గురించి గొప్పగా రాయబడి ఉందా, తక్కువగా రాయబడి ఉందో చూడండి ప్రేమైన వాళ్ళరా. మొదటిలో సంఖ్యాకాండము మొదటిలో 22వ అధ్యాయంలో తన గురించి ఎంతో గొప్పగా మాట్లాడాడు ప్రేమైన వాళ్ళరా. ఎంతో గొప్పగా, నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తే వారిని నేను ఆశీర్వదిస్తాను, నువ్వు ఎవరిని శపిస్తే వారిని నేను శపిస్తానన్నంత కితాబు ఆశీర్వాదము దేవుని యొద్ద నుండి పొందుకున్నటువంటి బిలాము గారు చివరికి ఎలా అయిపోయాడయ్యా అంటే, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురతగా పరిగెత్తకండి అంటున్నాడు ప్రేమైన వాళ్ళారా. అంటే తన భక్తిని, మొదటిలో ఉన్న భక్తిని చివరి వరకు నిలకడగా, స్థిరముగా అతను కొనసాగించలేకపోయాడని ఖచ్చితంగా మనము ఈ మాటను బట్టి చెప్పవచ్చు ప్రేమైన వాళ్ళారా. భక్తిలో నిలకడగా లేనటువంటి జీవితాన్ని ఆనాడు బిలాము గారు జీవించినట్లు మనకు తెలుస్తూ ఉంది ప్రేమైన వాళ్ళారా. ఈ ఆలోచనతో మీరు బైబిల్లో ఉన్నటువంటి భక్తి పరులందరి జీవితాలను ఒక్కొక్కరిగా పరిశీలించే ప్రయత్నం చేయండి. ఎంతో మంది దైవ సేవకులు లైన్లో ఉండొచ్చు, ఎంతో మంది వాక్యాన్ని నేర్చుకుంటూ చెప్పాలని ఆసక్తి కలిగిన వారు ఉండొచ్చు. ఇట్టి ఆలోచనతో, ఇట్టి మనసు పెట్టి మీరు బైబిల్లో కానీ చదివితే ఎంతమంది భక్తి పరులు మొదటిలో భక్తిని కనపరుస్తూ చివరికి వచ్చే లోపల ఆ భక్తిని విడనాడి దేవునికి దూరమైపోయారో, భక్తిలో నిలకడగా లేనటువంటి జీవనాన్ని జీవించారో మీకే అర్థమవుతుంది ప్రేమైన వాళ్ళారా. చూడండి, ఒక అననీయ సప్పీర సంగతి కూడా చూడండి. పాత నిబంధనలో ఒకటి చూసాం కదా, కొత్త నిబంధనలో కూడా మనం ఒకటి ఆలోచించగలిగితే అననీయ సప్పీర గురించి కూడా ఆలోచించండి. అననీయ సప్పీర పొలమును అమ్మి పేతురు పాదాల యుద్ధ పెట్టే సందర్భంలో ప్రేమైన దేవుని వర్లారా, పొలాన్ని అమ్మారు అంటే భార్యాభర్తలకు విశ్వాసం ఉంటే, భక్తి ఉంటే అమ్మారంటారా, లేక ఊరికే అమ్మారంటారా? ఆలోచించండి. మీరు నేను మనకున్న పొలమునో, ఇల్లునో, ఆస్తినో అమ్మి ఇచ్చే స్థితిలో అట్టి విశ్వాసాన్ని, అంత భక్తిని మనం కలిగి ఉన్నామా? ఉన్న వాటిలో కొంత ఇవ్వడానికే నేడు తుగులు. ఈ డబ్బు దగ్గరే, ఈ ఇచ్చే దగ్గరే సంఘాలు ఎన్నో విడిపోయి ఉన్నాయి. ఎంతో విశ్వాసుల జీవితాలు నాశనం అయిపోయి ఉన్నాయి ప్రేమైన వాళ్ళారా, నాశనం అయిపోయి ఉన్నాయి. ఒక అననీయ సప్పీరా గారు తమ పొలమును అమ్మి కొంత వెల దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదాల యుద్ధ పెట్టారు. వాళ్ళు చేసింది తప్పే కావచ్చు, కానీ మొదటిలో
వాళ్ళు అమ్మగలిగేటప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని ఆలోచించండి, వాళ్ళ భక్తిని ఆలోచించండి. వాళ్ళు అమ్మడానికి సిద్ధపడ్డారు అంటే భక్తి పరులా కాదా అన్నది మనం ఆలోచించాలి. ఎంతో భక్తి ఉంటే తప్ప తమ చర స్థిరాల ఆస్తులను అమ్మేటువంటి మనస్తత్వం రాదు ప్రేమైన వాళ్ళ. అంటే స్టార్టింగ్ లో మంచి విశ్వాసం ఉంది, మంచి భక్తి ఉంది, కానీ అమ్మిన తర్వాత ఆ డబ్బును చూసిన తర్వాత ఆ భక్తిలో నిలకడగా ఉండలేకుండా, భక్తిలో నిలకడైనటువంటి జీవనాన్ని కొనసాగించలేకుండా మళ్ళీ లోకం వైపు తిరిగిపోయారు ప్రేమైన వాళ్ళ. తిరిగిపోయి అనవసరముగా మరణాన్ని కొని తెచ్చుకున్నారు. అబద్ధం ఆడి మరణాన్ని కొని తెచ్చుకున్నారు. గత పాఠంలో ఆలోచించాం కదా, అబద్ధం ఆడినందుకే మరణ శిక్షను కొని తెచ్చుకున్నారు. అంటే మొదటిలో ఉన్న భక్తిని వాళ్ళు చివరి వరకు కొనసాగించుంటే అబద్ధాన్ని చెప్పేవారు కాదు కదా ప్రేమైన వాళ్ళ. అంటే మొదటిలో అయితే భక్తిగా ఉంటున్నారు, చివరికి వచ్చే సమయానికి ఆ భక్తిని విడనాడిపోతూ ఉన్నారు ప్రేమైన వాళ్ళ, విడనాడిపోతూ ఉన్నారు. ఈరోజు ఈ పాఠం ద్వారా మనం ఆలోచించేది ఏంటయ్యా అంటే, మొదటిలో ఎట్టి భక్తిని అయితే కొనపరుస్తున్నామో అదే భక్తిని చివరి వరకు మనం కొనసాగించే ప్రయత్నాన్ని చేయాలి. మొదటిలో ఏ భక్తినైతే నువ్వు కొనపరుస్తావో అదే భక్తిని చివరి వరకు, కడ వరకు, నీ మరణ పర్యంతము వరకు కొనసాగించే ప్రయత్నాన్ని దయచేసి మనము కలిగి ఉండాలి ప్రేమైన వాళ్ళారా. ఓకేనండి, అలా ఎవరైనా ఉన్నారా? ఉంటే అటు భక్తి పరులను కూడా మాకు ప్రేరణ కలిగే విధముగా వారిని మార్గదర్శాలుగా మాకు చూపిస్తే బాగుంటుంది కదా అంటే దాన్ని కూడా ఆలోచించాలి ప్రేమైన వాళ్ళారా. మైనస్ ఆలోచించాలి, ప్లస్ ఆలోచించాలి. మైనస్ కింద ఒక బిలాము గారిని, ఒక అననీయ సప్ఫీరా గురించి ఆలోచించాం. పాజిటివ్ కింద ఇదిగోండి ఒక యోబు గారి జీవితాన్ని చూడండి. యోబు గ్రంథము చూడండి ప్రేమైన వాళ్ళారా. మొదటి అధ్యాయంలో చూడండి, యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనమే చూడండి ప్రేమైన వాళ్ళారా. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చూసారా ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చినాడో, చూసారా ప్రేమైన వాళ్ళారా. ఆ దేశం అంతటిలో అతడు యథార్థవంతుడంట, న్యాయవంతుడంట, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అంట. 6వ వచనంలో కూడా దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. 7వ వచనం చూడండి ప్రేమైన వాళ్ళారా. యెహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చున్నావు అని వాడిని అడిగినప్పుడు 8వ వచనం చూడండి. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడను లేడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అంటున్నాడు ప్రేమైన వాళ్ళారా. ఎవరు చెప్తున్నమాట? సాక్షాత్ మన కన్న తండ్రి అయిన దేవుడు అపవాదితో యోబు గారి గురించి ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడో చూడండి ప్రేమైన వాళ్ళారా. నా కుమారుడైన, నా పిల్లవాడైనటువంటి యోబును, అతని సంగతిని ఆలోచించావా? అతను యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించి నా యందు భయభక్తులు కలిగిన వాడు అని ఎంత గొప్ప స్టేట్మెంట్ సాక్షాత్ దేవుని యొద్ద నుండి పొందుకున్నాడు. చూసారా ప్రేమైన వాళ్ళారా. అంత పొందుకున్న ఆయన గురించి తర్వాత సందర్భంలో మీకు తెలుసు. అపవాది ఊరకనే ఆయన ఉన్నాడా? నీవు ఇచ్చిన ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి అలా ఉన్నాడు, అవన్నీ తీసేయి, నీ ఎదుటనే నిన్ను దూషించిపోతాడని చెప్పి సవాలు విసరడం, సవాలుకు ఆయన స్వీకరించి ఆయన ప్రాణము తప్ప నీకు ముట్టడానికి ప్రతి దానికి అధికారం ఇస్తున్నానంటే తనకు కలిగిన సమస్తమును, తన 10 మంది సంతానమును, తన ఆస్తి సంపద, అంతస్తు, పశువులు, పశువాదులు, ఇల్లులు, ఆస్తులు అన్ని, ఆఖరాకి తన శరీరాన్ని కూడా క్షీణించిపోయి కురుపులతో గీరుకునే పరిస్థితికి అతను వచ్చేసి ఎందుకు ఈ జీవితమా అనేంత దుస్థితి తనకి ఏర్పడినప్పుడు తన మాటలు చూసాం కదా ప్రేమైన వాళ్ళ. చాలా సార్లు వినుంటారు కదా. చూడండి 2వ అధ్యాయము 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. అతనికి కలిగిన శ్రమలన్నిటిని బట్టి తన భార్య తనతో మాట్లాడుతున్న సందర్భం చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావే,
అంటే ఇంకా నువ్వు ఎందుకు ఈ బూడిదలో గీక్కుంటూ ఇలా బ్రతుకుతూ ఉన్నావు? దేవుణ్ణి దూషించి నువ్వు మరణము కమ్ము అని తన భార్య చెబుతుంది. సాటి అయిన సహాయముగా ఇవ్వబడిన భార్యే ఇంక ఎందుకు నీకు ఇలాంటి దుర్లభమైనటువంటి జీవనం? దేవుణ్ణి దూషించేసి నువ్వు చచ్చిపో, నువ్వేం పాపం చేసే వాళ్ళకి ఎందుకు ఇది జరుగుతూ ఉన్నాయో, వెంటనే దేవుణ్ణి వదిలేసేయి, దేవుడు నీకేమీ చేయలేదు అని నిష్ఠూర పెడుతూ ఉన్నాడు కూడా. అతడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలునే అనుభవించదగదుమా, కీడును మనం అనుభవించతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందు యోబు నోటి మాటలైనను పాపము చేయలేదు. చూసారా ప్రియమైన వారులారా, తన భార్య తాను దూషించమని చెప్పిన, తన భార్య తన కుటుంబ సభ్యులందరూ చనిపోయినా, తన భార్య తనను వదిలివేసి వెళ్ళిపోవాలనుకుంటున్నా, తన శరీరం అంతా క్షీణించిపోయినా, తన ఆస్తి అంతస్తులు అన్ని సర్వము కోల్పోయినా అతను దేవునిని నిందించలేదు ప్రియమైన వారలారా. తను ఎక్కడ కూడా దేవుని నోటి మాట చేతనైనను దేవుణ్ణి దూషించలేదు ప్రియమైన వారలారా. ఏమన్నాడయ్యా అంటే 1వ అధ్యాయము 21వ వచనంలో చూడండి ప్రియమైన వారలారా. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనము. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. చూసారా ప్రియమైన వర్లరా? అదే మనమైతే ఆలోచించండి ప్రియమైన వర్లరా. మేలు కలిగితేనేమో దేవుడు మనతో ఉన్నాడని, మనకి ఇబ్బంది లేకుండా మన ఆరోగ్యము, మనం అనుకునే పనులన్నీ నెరవేర్చిపోతే వెంటనే దేవుడు మనతో ఎల్లప్పుడూ సదాకాలం ఉన్నాడని దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్ అంటాం. అదే చిన్న కష్టం రాకూడదు, చిన్న ఇబ్బంది రాకూడదు, చిన్న రోగం రాకూడదు, వెంటనే దేవుడు మనల్ని వదిలేసాడేమో, దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడో లేదో అని గుర్తించకుండా దేవుని నుండి విడిపోయేదానికి, భక్తిలో నుండి సన్నగిల్లిపోయేదానికి, నిలకడలో లేని జీవితాన్ని జీవించడానికి ఎంతమంది ప్రయత్నిస్తున్నామో, ఎన్ని విషయాలలో దేవుణ్ణి నిందించామో, దేవుని పట్ల అలిగామో, దేవుని పట్ల కోపించుకున్నామో, దేవునికి దూరమయ్యామో, మన ప్రవర్తనలో, మన జీవితాలలో ఒక్కసారి ఆలోచించుకోండి ప్రియమైన వారులారా, ఆలోచించుకోండి. ఈ ఉదయకాల సమయమున ఒక యోబు గారి యొక్క భక్తిలోని నిలకడ కలిగినటువంటి జీవితాన్ని ఆలోచించండి ప్రియమైన వారులారా. ఎంత విలువైనటువంటి భక్తి, ఆ భక్తిలో ఎంత నిలకడ ప్రియమైన వారులారా, ఎంత నిలకడ ఆలోచించండి. తనకు కలిగిన యావదాస్తి పోయింది, అందరూ తనని దూషించారు, అందరూ దేవుణ్ణి దూషించమని అతన్ని ప్రేరేపించారు. అయినా ఎక్కడ కూడా తన మాట చేత అయినా, తన ప్రవర్తన చేత అయినా దేవుణ్ణి దూషించలేదు ప్రియమైన వారులారా. చివరిగా తాను అదే 42వ అధ్యాయము 12వ వచనములో, యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనములో చూడండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగిను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. చూసారా, మొదటి అధ్యాయంలో మీరు చదివితే ఇవన్నీ కూడా హాఫ్ గా ఉంటాయి ప్రియమైన వాళ్ళరా. 14,000 గొర్రెలు అంటే అప్పుడు 7,000 గొర్రెలు ఉంటాయి. 6,000 ఒంటెలు అంటున్నాడంటే 3,000 ఒంటెలు ఉన్నాయి. 1000 జతల ఎడ్లను అంటే 500 జతలు ఉంటాయి. 1000 ఆడగాడిదలు అంటే 500 ఆడగాడిదలు ఉన్నాయంట ప్రేమైన వాళ్ళ. మొదటి అధ్యాయంలో చూస్తే మీరు ఉంటది ఇదే ఉంటుంది ప్రేమైన వాళ్ళ. అంటే ఎంతైతే ఉందో వాటిని అంతగా తండ్రి అయిన దేవుడు ఆశీర్వదించాడు. దేనిని బట్టి ఆశీర్వదించాడు? తన యథార్థతను, న్యాయాన్ని బట్టి, తన భక్తిలో కలిగినటువంటి నిలకడను బట్టి దేవుడు అంతగా యోబు గారిని ఆశీర్వదించాడు ప్రేమైన వాళ్ళ. చూసారా, యోబు గారిని దేవుడు అంతగా అత్యధికముగా 2 రెట్లుగా అధికముగా ఆశీర్వదించడానికి గల కారణం ఏంటయ్యా అంటే తన భక్తిలోని నిలకడ. మొదటిలో ఎట్టి భక్తితో అయితే ఉన్నాడో చివరి వరకు కూడా అదే భక్తిని కొనసాగించాడు. ఎక్కడ కూడా భక్తిలో సన్నగిల్లిపోలేదు ప్రేమైన వర్లారా. ఎక్కడ కూడా తన భక్తిలో తాను డ్రాప్ అయిపోలేదు ప్రేమైన వర్లారా.
తాను మళ్ళీ వెనుదిరగలేదు ప్రియమైన వారు. ఒక బిలాము గారి లాగా, ఒక అననీయ లాగా తాను మళ్ళీ వెనుదిరిగి లోకాన్ని చూడలేదు ప్రియమైన వారులారా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, దేవుని నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు ప్రియమైన వారులారా. ఆ మాట మనం చెప్పగలమా? అట్టి భక్తిని మనం కలిగి ఉండగలమా? అట్టి భక్తిలో నిలకడైనటువంటి జీవితాన్ని నేడు మనము కొనసాగించగలుగుతూ ఉన్నామా? చూడండి ప్రియమైన వారులారా. ఒక యోబు గారి జీవితాన్ని మార్గదర్శకంగా చూడండి ప్రియమైన వారులారా. అలాగనే ఒక ఏలియా గారిని చూడండి ప్రియమైన వారులారా. ఏలియా గారి సందర్భం కూడా చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి ప్రియమైన వారులారా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను ప్రియమైన వారులారా. 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము లేదు. వెరీ గుడ్. చాలా మందికి ఇటువంటి భక్తి ఉంటుంది. నేను ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోతుంది, నేను ప్రార్థన చేస్తే వాతావరణం అనుకూలిస్తుంది అని. అయితే ఇక్కడ భక్తిలోని నిలకడ గురించి ఆలోచిస్తూ ఉన్న మనము, వర్షాన్ని ఆపగలిగే శక్తి నీకుంది. వర్షాన్ని మోహన్ గారు మీట్ లో పెట్టుకోండి. వర్షాన్ని ఆపగలిగే శక్తి ఏలియా గారికి ఉంది. అయితే ఇక్కడ కావాల్సిన పాయింట్ ఏంటయ్యా అంటే, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. మరలా ప్రార్థన చేయగా అంటే 3.5 సంవత్సరము తర్వాత మరలా ప్రార్థన చేయగా అంటే 3.5 సంవత్సరకు ముందు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎట్టి భక్తినైతే కలిగి ఉన్నాడో ఏలియా గారు, 3.5 సంవత్సరము తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తే వర్షము ఆయన మాట వినాలి అంటే, దేవుడు ఆయన మాట ప్రకారము వర్షానికి అధికారం ఇవ్వాలి అంటే, ఏలియా గారి భక్తి సన్నగిల్లలేదా, మారలేదా అంటే లేదు ప్రియమైన వాళ్ళ. భక్తిలో అతను ఎంత నిలకడగా ఉన్నాడు కాబట్టే ఆపగలిగాడు, మళ్ళీ వర్షింపగలిగడానికి అధికారం కలిగినాడు ప్రియమైన వాళ్ళారా. చూసారా? అంటే తాళము వేయడానికైనను తాళము తీయడానికైనను అధికారము కలిగి ఉంది అంటే, వేసేటప్పుడు నీకు, మూసేటప్పుడు నీకు ఎంత అధికారం కలిగిందో తీసేటప్పుడు కూడా అంతే అధికారం ఉండాలంటే అంత భక్తి నీకు కంటిన్యూగా ఉందా? నీ భక్తి నిలకడగా ఉన్నదా? ఆలోచించండి. సంఘానికి వచ్చేటప్పుడు, సంఘములో ఉండేటప్పుడు, దేవుని నమ్ముకున్న తొలినాళ్ళలో మన విశ్వాసాల గురించి మనమే ఆలోచించుకోండి ప్రియమైన వారులారా. 10 గంటలకు ఆరాధన అంటే, 5 గంటలకు గూగుల్ మీట్ అంటే, 5:30కు దేవుని వాక్యం వినపడుతుంది అనుకునే, అందరికంటే ముందు నేనే ఉండాలని, ఊరికి ముందు నేనే వచ్చి మొత్తము మందిర ఆవరణం అంతా శుభ్రం చేయాలి, చిమ్మాలనో కడగాలనో చాపలు వేయాలనో డ్రమ్ము కొట్టాలనో కంజరతో వాయించాలనో మైక్ సౌండ్ సెట్ చేయాలనో, ఫస్ట్ మాట నేనే మాట్లాడాలనో, ఫస్ట్ పాట నేనే పాడలాడాలనో, ఫస్ట్ ప్రార్థన నేనే చెయ్యాలనో ఎంత ఆసక్తి కనబరిచేవారిగా తొలినాళ్ళలో మన భక్తి ఉండిందో ఒకసారి ఆలోచించుకొని ప్రియమైన వాళ్ళారా. ఈరోజు 10కి రమ్మంటే 10:30కో, 5కి రమ్మంటే 5:30కో, మధ్యలో వెళ్ళిపోవడాలు, మధ్యలో కలవడాలు, లేదా లాస్ట్ ఆశీర్వాద ప్రార్థనకు వస్తే చాలులే అనుకోవడంలో ఈ భక్తిలో నిలకడ ఉందంటారా? చూడండి, మొదటిలో నువ్వు కలిగిన భక్తిని చివరి వరకు మనం కొనసాగిస్తున్నామా? ఒకసారి మన జీవితాలను ఆలోచించుకోండి ప్రియమైన వాళ్ళారా, పరిశీలించుకోండి. తొలినాళ్ళల్లో వచ్చినప్పుడు కూర్చొని ఎవరన్నా పక్కన వాళ్ళు వాక్యం చదివేటప్పుడు, వినేటప్పుడు మాట్లాడిస్తే మాట్లాడం, గమ్ముగా ఉండండి, దేవుని వాక్యం వినాలి అని వాళ్ళతో కసురుకునే ప్రయత్నం కూడా చేస్తాం. ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం గడవంగానే రాగానే దేవుని వాక్యం ఏం చెప్పారు గత వారము, ఈ వారం ఏం చెప్పబోతున్నారు అన్న విషయాన్ని పక్కన పెట్టి, ఏమక్క ఎలా ఉన్నావు, ఎప్పుడు వచ్చావు, ఏంటి విషయాలు, ఈ వారం అంతా కనిపించలేదే అని ముచ్చటించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అదే తొలినాళ్ళల్లో ఏమండి పోయిన వారం నేను రాలేదు, ఏం వాక్యం చెప్పారు, నోట్స్ ఉంటే ఇస్తారా, రాసుకుంటాను, చదువుకుంటాను, నేర్చుకుంటాను అన్న భక్తి ఎక్కడ? 1 సంవత్సరము, ఒక 6 నెలలు గడిచిన తర్వాత చెప్పిన వాక్యం ఏంటో, చెప్పబోతున్న వాక్యం ఏంటో అన్న దాని గురించి మనసు పెట్టక, ఏమన్నా ఎక్కడ ఉన్నావు, ఎట్టపోయే వారం అంతా కనిపించలేదే, ఏం సిస్టర్ ఎట్టపోయేవి కనిపించలేదే, ఏం పెళ్ళిళ్ళా, లేకపోతే ఆరోగ్యం బాగాలేదు, ఏంటి విషయాలంటూ ముచ్చటించుకునే భక్తి ఎక్కడ?
భక్తిలో నిలకడ కలిగి ఉన్నామంటారా ప్రేమైన వాళ్ళారా? ఆలోచించండి. ఒక యోబు గారి వలె భక్తిలో మనం నిలకడ కలిగి ఉన్నామా? ఇదిగోండి, ఏలియా గారు మన వంటి స్వభావము గల మనుష్యుడే అంటున్నాడు. మళ్ళీ వాళ్ళందరూ దైవభక్తులు కదండి, వాళ్ళందరూ ఏదో గొప్ప వాళ్ళు కదండి, కాబట్టి ఉన్నారు. మనం ఎక్కడ ఉండగలమని మనం అంటామని హృదయ పరిశోధకుడై ముందే చెప్తూ ఉన్నాడు. ఏలియా కూడా మన వంటి మనుష్యుడే, అతనేం అతీతుడేమి కాదు. అతను చేయగలిగింది మనము కూడా చేయగలము. అతను నిలకడగా ఉండగలిగినట్లు మనము కూడా నిలకడగా ఉండగలము. అయితే నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నావా? లేక ఏదైనా ఇబ్బంది, ఇక్కట్లు, శ్రమలు రాగానే వెంటనే ఆ భక్తిలో నుండి తొలగిపోతున్నావా అన్నది పరిశీలించుకోవడానికి ఈ పాఠం ప్రేమైన వాళ్ళారా. ఇలా ఇట్టి ఆలోచనతో కూడా మీరు బైబిల్లోని భక్తుల గురించి ఆలోచించండి. ఎంతమంది తమ భక్తిని అలాగే చివరి వరకు కొనసాగించారో చూడండి. ఒక షడ్రక్, మెషక్, అబేద్నెగోముల గురించి ఆలోచించండి ప్రేమైన వాళ్ళారా. వారిని ఆనాడు వారి రాజు బబులోను చక్రవర్తి ఒక ప్రతిమను చేసి దాన్ని మీరు మోకాళ్ళు ఉన్ని దానికి సాష్టాంగపడి నమస్కరించాలి, దానిని పూజించాలి అంటే వాళ్ళు పూజించలేదు ప్రేమైన వాళ్ళారా. మరణిస్తారు, మీరు ఖచ్చితంగా మరణానికి పాత్రులు అవుతారు, మిమ్మల్ని చంపేస్తాము, మిమ్మల్ని మండుచున్నటువంటి అగ్నిగుండంలో వేస్తాము అని ఆజ్ఞ ఇచ్చినా కూడా వాళ్ళు భయపడలేదు ప్రేమైన వాళ్ళారా. వాళ్ళు భయపడలేదు ప్రేమైన వాళ్ళారా. తమ భక్తిని విడనాడలేదు ప్రేమైన వాళ్ళారా. విడనాడకపోగా తాము చెప్పినటువంటి ఒక గొప్ప స్టేట్మెంట్ చూడండి ప్రేమైన వాళ్ళారా. గొప్ప స్టేట్మెంట్ దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో వాళ్ళొక చాలా విలువైనటువంటి స్టేట్మెంట్ ఒకటి ఇస్తారు ప్రేమైన వాళ్ళారా. ఏంటి అంటే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం ప్రేమైన వాళ్ళారా. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మేము సేవించుచున్న దేవుడు ఎలాంటి వాడో మాకు తెలుసు. ఆయన ఈ మండుచున్న అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించుటకు సమర్థము కలిగినటువంటి దేవుడు. అయితే చూడండి, ఈ మాట అపురూపమైనది ప్రేమైన వాళ్ళారా. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకొనుము అన్నాడు ప్రియమైన వాళ్ళారా. ఎంత గొప్ప మాట ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాట ఆలోచించండి. ఎంత భక్తిలో నిలకడ, స్థిరత్వం, పటుత్వం ఉంటే ఆ మాటని చెప్పగలరు చూడండి ప్రియమైన వాళ్ళారా. రాజా, మా దేవుడు మమ్మల్ని రక్షించగలడన్న సామర్థ్యం ఉన్నదని మాకు తెలుసు, నీకు తెలియకపోవచ్చేమో. ఓకే, ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినా కూడా నో ప్రాబ్లం, హ్యాపీగా దేవునితో కలకాలం సదాకాలం ఆయన ఉండే రాజ్యంలో ఉండగలమన్న నమ్మకం మాకుంది. ఆయన మమ్మల్ని కాపాడకపోయినా మేము మటుకు నువ్వు చేసిన ప్రతిమకు నమస్కారం చేయము, పూజించము, సాగిలపడము, ఇది నువ్వు గుర్తుంచుకో అన్నారంటే ఎంత ధైర్యము, ఎంత భక్తి, ఆ భక్తిలో ఎంత నిలకడ, స్థిరత్వాన్ని, పటుత్వాన్ని కలిగి ఉన్నారో ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఆశ్చర్యం వేయడం లేదా? సంతోషం కలగడం లేదా? ఉత్తేజం రావడం లేదా? వారిని మార్గదర్శకాలుగా చూసుకొని అటువంటి భక్తిపరుడుగా నేను ఎందుకు ఉండకూడదు అన్న ప్రేరణ కలగడం లేదా ప్రియమైన వాళ్ళారా? ఎవడైనా ఒకడు 10th క్లాసులో 590 మార్కులు, 599 మార్కులు పొందుకున్నాడంటే నా కొడుకు కూడా అలా తెచ్చుకోవాలి, జిల్లా ఫస్ట్ రావాలి, స్టేట్ ఫస్ట్ రావాలని ఇష్టపడతామే. ఎవరైనా డాక్టర్ అయ్యాడు మన వీధిలో మనకు తెలిసిన వాళ్ళంటే నా కొడుకు కూడా డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అనుకుంటామే. ఎవరైనా కలెక్టర్ అయ్యారనుకుంటే కలెక్టర్ కావాలి అని చెప్పి వాళ్ళ దగ్గరికి పంపించి ఎన్ని గంటలు చదివేవు, ఎలా చదివేవు చెప్పరా, మా బిడ్డ కూడా కావాలని చెప్పి ఆ కాలేజీ ఈ కాలేజీని ప్రేరేపిస్తామే. ఇదిగో, పరలోకానికి వెళ్ళడానికి, ఇరుకు మార్గను ప్రవేశించడానికి భక్తిలో నిలకడగా ఉన్నటువంటి జీవితాలను మనం చూస్తూ ఉన్నప్పుడు అటు ప్రేరణ కలగడం లేదా ప్రేమైన వాళ్ళారా? నేను ఒక ఏలియా లాగా ఎందుకు బ్రతకకూడదు? నేను ఒక యోబు గారి లాగా ఎందుకు బ్రతకకూడదు? నేను ఒక షడ్రక్, మెషక్, అబేద్నెగోము లాగా ఎందుకు బ్రతకకూడదు? ఎందుకు విశ్వాసములో, భక్తిలో నిలకడైనటువంటి జీవితాన్ని కొనసాగించకూడదు అన్నటువంటి ప్రేరణ మనకు కలుగుతుందా ప్రేమైన వాళ్ళారా? ఆలోచించండి. ఒక దానియేలు గారిని చూడండి, సింహాల బోనులో వేస్తానన్నా కూడా అతను
తాను దేవుణ్ణి పూజించడం, ప్రార్థించడం మానలేదు కదా ప్రియమైన వాళ్ళారా. ఇలా ఒక్కొక్కరు గురించి ఆలోచించుకుంటూ పోండి ప్రియమైన వాళ్ళారా. ఎంతో మంది భక్తులు తమ భక్తిని నిలకడగా మొదటిలో ఎట్టి భక్తిని అయితే కొనసాగించారో అదే భక్తిని చివరి వరకు, మరణ పర్యంతం వరకు కొనసాగించి మరణించి దేవునితో సదాకాలం ఉండడానికి కావలసిన అర్హతను పొందుకున్నారు. చూడండి ప్రియమైన వాళ్ళారా. నేడు ఈ పాఠము ద్వారా మనము కూడా భక్తిలో నిలకడ కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా? జీవించాలి ప్రియమైన వాళ్ళారా. జీవిస్తేనే ఇరుకు మార్గమున మనం ప్రవేశించగలము. జీవించక మధ్యలో మనము డ్రాప్ అయిపోతే, సన్నగిల్లిపోతే, మన భక్తిని విడనాడిపోతే, ఇదిగో ఒక బిలాములాగా, ఒక అననీయలాగా, అనేక మంది రాలిపోయిన వారిలాగా మనం కూడా ఉండే అవకాశం ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. అయితే మనం ఏం చేయాలండి? మనం ఎలా బ్రతికితే, మనం ఏం చేస్తే ఈ భక్తిలో నిలకడగా ఉండగలమంటే, ఇదిగో ముల్లోకాలకి చక్రవర్తి, ఎవరి నామమున ముల్లోకాలు వంగాలో ఆయన చెప్తూ ఉన్న మాట చివరిగా చూసి ముగించుకుందాం ప్రియమైన వాళ్ళారా. ప్రభువైన యేసుక్రీస్తు వారు భక్తిలో నిలకడగా ఉండాలి అంటే మనం ఎటువంటి జీవనాన్ని కొనసాగించాలో తన మాటలలో మనం చూడగలిగితే, లూకాసు వార్త 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళారా. 37వ వచనం. ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయములో బోధించుచు, రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. చూసారా? ఆయన జీవితాంతములో ఆయన చేసిన పని ఏంటయ్యా అంటే, పగలు ఏం చేస్తున్నాడంట? దేవాలయములో బోధించుచు. రాత్రి ఏం చేస్తున్నాడంట? ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థించుట యందును కాలమును గడుపుచుండెను. ఇదిగోండి ప్రియమైన వాళ్ళారా, మనకివ్వబడిన ఈ 30 లేదా 70 లేదా 50 80 సంవత్సరాల ఆయుష్కాలాల్లో మనం ఏం చెయ్యాలయ్యా అంటే, పగటి యందు బోధించుచు ఉన్నాడంట దేవాలయంలో. ఆయన మీరు పగటి యందు దేవుని వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉన్నామా? దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉన్నామా? అలా ధ్యానించడానికి, భక్తిలో నిలకడగా ఉండడానికే 5 గంటలకు ఒక గూగుల్ మీట్, 12 గంటలకు ఒక గూగుల్ మీట్, సాయంత్రం 6 గంటలకు ఒక గూగుల్ మీట్. చూసారా? ఎందుకు ఇన్ని గూగుల్ మీట్లు, ఎందుకు ఇన్ని పరిచర్యలు ప్రారంభించారు? పగటి యందు దేవాలయంలో బోధిస్తూ ఉన్నాడంట, రాత్రి యందు దేవునితో ప్రార్థన రూపంలో మాట్లాడుతూ ఉన్నాడంట. తన జీవితంలో, తన కాలములో ఇంకా వేరే వాటికి ఆస్కారమే ఇవ్వలేదు ప్రియమైన వాళ్ళారా. నీవు భక్తిలో నిలకడగా ఉండాలి అంటే దేవునితో ఎల్లప్పుడూ అంటిపెట్టుకో ఉండాలి అన్నది క్రీస్తు వారి మాటల యొక్క సారాంశం ప్రియమైన వాళ్ళారా. యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు ఆనందించుచు దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. దివారాత్రము ధ్యానించాలి ప్రియమైన వాళ్ళారా, దివారాత్రం ధ్యానించాలి. అలా ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె వాక్యాన్ని వినడానికి, విన్న వాక్యాన్ని అలాగుందో లేదో పరిశీలించడానికి, వాక్యాన్ని చదువుకోవడానికి, చదివిన వాక్యాన్ని గ్రహించుకోవడానికి, గ్రహించిన వాక్యాన్ని పఠించి దాని ప్రకారము ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారో, ఎవరైతే నిత్యము ప్రార్థనలో గడుపుతూ ఉంటారో వాళ్ళే భక్తిలో నిలకడగా ఉండగలరు ప్రియమైన వాళ్ళారా, నిలకడగా ఉండగలరు ప్రియమైన వాళ్ళారా. చూడండి, లేచినది మొదలుకొని మన టైం టేబుల్లో స్కూల్కి ఎప్పుడు వెళ్ళాలి, ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళాలి, బిజినెస్ ఎలా చేయాలి, ఎంటర్టైన్మెంట్ ఎలా చేయాలి, పాలిటిక్స్ ఏం చేయాలి, రాజకీయాలు, ఇంకా దేవునికి సమయం ఏది ప్రియమైన వాళ్ళారా? ఆలోచించండి. మన టైం టేబుల్ ఒకసారి చూసుకోండి. లేచి లేయంగానే పిల్లలకి క్యారేజీలు పెట్టేయాలి, లేచి లేయంగానే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, లేచి లేయంగానే మనం ఆఫీసుకి వెళ్ళాలి, లేచి లేయంగానే వ్యాపారం చేసుకోవాలి, లేకపోతే టీవీలు పెట్టుకోవడము, లేకపోతే ఫోన్లు రీల్స్ ఇవి అవి చూసుకోవడము, నవ్వుకోవడము, వీటికే సమయం అంతా వృధా చేస్తూ ఉంటే దేవునికి సమయం ఏది? మరి భక్తి ఎక్కడ ఉంటుంది? ఆ భక్తిలో నిలకడ ఎక్కడ ఉంటుంది? శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు భక్తిని విడనాడుతామా? లేక ఒక యోబు గారిలాగా, ఒక ఏలియా గారిలాగా, ఒక షడ్రక్ మెషక్ అబేద్నెగోములాగా, ఒక దానియేలు గారిలాగా, ప్రభువైన యేసుక్రీస్తు వారిలాగా మనము స్థిరమైనటువంటి భక్తిని, నిలకడైనటువంటి భక్తిని కొనసాగించగలుగుతున్నామా? ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. లోకంలో అనేక మంది భక్తి పరులు ఉన్నారు.
అందరూ పరలోకానికి వెళ్ళలేరు అన్నది మనం మొదట ఉపోద్ఘాతంలోనే ఆలోచించాం. పరలోకానికి వెళ్ళేవారు ఇరుకు మార్గమున ప్రవేశించేవారు కొద్ది మంది. అంటే ఆ కొద్ది మందిలో నీవు నేను ఉండాలి అంటే నీవు కలిగినటువంటి భక్తిని కడ వరకు కొనసాగించుకోవాలి. మనకు ఉన్న భక్తి మొదటిలో ఎట్టు భక్తినైతే మనం కలిగి ఉన్నామో అదే భక్తిని చివరి వరకు ఎవరైతే కొనసాగిస్తారో వాళ్ళే నిత్య రాజ్యానికి వారసులు అవుతారు అని తెలియజేస్తూ నా ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రేమైన వాళ్ళారా, అందరికి అర్థమైందని భావిస్తూ ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీ దివ్యమైన పాదములకు వందనములు. నాన్న, మీ కొరకు బ్రతుకుటను భక్తి కలిగినటువంటి అనేక మందిలో మేమును ఒకరుగా భక్తి పరులు అని మమ్మల్ని మేము మోసం చేసుకోక ఆ భక్తిలో నిలకడ కలిగి ఉన్నామో లేదో పరిశీలించుకున్నటకు మీరు దయచేసిన ఈ ఆయుష్కాలాన్ని బట్టి మీకు ఎనలేని వందనం చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీ నామమున మేము ప్రవచింపలేదా? నీ నామమున మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామమున మేము అద్భుత కార్యములు చేయలేదా అని అనేక మంది చెప్పారు. వారిని మీరు అక్రమం చేయువారులారా నా యుద్ధ నుండి తొలగిపోండి అన్నారు. వారందరూ భక్తిపరులు కాదా? భక్తిపరులు కాకుండానే అన్ని పనులు చేయగలిగారా? ఏమో నాన్న, డౌట్గానే ఉంది. వాళ్ళందరూ అలా చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు భక్తిపరులు కాదనే నీ లేఖనాలు ఖచ్చితంగా మాకు చెప్తూ ఉన్నాయి. అంటే మేము ఏ భక్తిలో అయితే మొదట నమ్ముకు ఉన్నామో అదే భక్తిని చివరి వరకు కొనసాగించాలి. నామకార్థ భక్తి పరులుగా వేషధారుల వలె భక్తిని మేము కలిగి ఉండకూడదు అని మీరు తెలియజేసిన మాటలను బట్టి మీకు ఎనలేని వందనం చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మేము కూడా కేవలం పెదవులతో మిమ్మల్ని గనపరిచేవారిగా ఉన్నామా? హృదయాలు దూరంగా ఉన్నాయా? మమ్మల్ని మేము పరిశీలించుకొని నిజమైనటువంటి భక్తిని మేము ఆశ్రయించుకొని ఆ భక్తిలో చివరి వరకు నిలకడగా కొనసాగే భాగ్యాన్ని చెప్పిన నాకును వినిన వారందరికీ దయచేయగలని కోరుతూ ఉన్నాం. మరి నిత్యము ఇట్టి ఆన్లైన్ పరిచయను కొనసాగిస్తున్నటువంటి గాంధీ గారిని, వారి కుటుంబ సభ్యులను, వారికి సహకారులుగా ఉన్న కనెక్టివిటీలను అందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. తోడుగా ఉండండి. భక్తిలో సదాకాలము నిలకడగా ఉండుటకు కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని, కృపను చూపమని కోరుతూ ఉన్నాం. తిరిగి మేము లోకంలోకి పోవచ్చు ఉండగా మా భక్తిలో నుండి మమ్మల్ని విడనాడాలని, మమ్మల్ని తొలగించాలని అపవాది ఎన్నో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉండగా వాటన్నిటిని ముందుగానే గ్రహించిన వారిగా యోబు గారి వలె మేలు జరిగినా కీడు జరిగినా మీ వలనే జరుగుతుంది, మీకే మహిమ కలుగును అనే మనస్తత్వాన్ని మేమందరము కలిగి ఉండే భాగ్యాన్ని మాకు దయచేయగలను కోరుతూ తిరిగి మేము కలుసుకునే పర్యంతం వరకు మీ కృప, ప్రసన్నత, భద్రత చేరి వచ్చిన మా అందరికి సదాకాలం తోడుండు లాగన సహాయం దయచేయగలని మా ప్రభువును, లోకరక్షకుడును, మీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తేసు పుణ్యమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. గాడ్ మార్నింగ్. పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడును పాప విమోచకుడైన క్రీస్తు వారి కృప, మనుషులందరికీ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహవాసము, సహాయం, కాపుదల చేరుకూడి వచ్చిన అందరి కుటుంబాలకు సదాకాలం తోడేయండి. పరలోకపు తండ్రి కొరకు జీవింపచేయండి కాదు. ఆమె ప్రేమని వాళ్ళరా, బ్రదర్, ఏది నిజమైన భక్తి అని పెట్టుకుందామా దయాకర్ గారు? ఓకే అన్న. ఏది నిజమైన భక్తి? ఏది నిజమైన భక్తి అనే ఈ అంశంలో మరి విశేషమైన సంగతులను ఉపమాన రీతుల్లోనూ మనకు తెలియపరిచినటువంటి కన్న తండ్రి అయిన దేవునికి ఉదయకాల సమయం ముందు నేను మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఈ అంశానికి ఉదయకాలంలో మరి అడిగిన తోడనే చక్కగా వివరించిన సోదరులు దయాకర్ గారికి గూగుల్ మీట్ కాన్ఫరెన్స్ యూట్యూబ్ లైవ్ కార్యక్రమాల తరపు నుంచి మరి నిండు వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. సమాధానంగా మేము ఈ పనులను కొనసాగిపోండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాలు దీవించిన గాక. ప్రభు చిత్తమైతే మరలా మధ్యాహ్నం స్త్రీల కోడికలో 12 గంటలకు, సాయంకాలం 8 గంటలకు గూగుల్ మీట్లో తిరిగి కలుసుకున్నాం. వెళ్ళబోయే ముందు కృతజ్ఞత కలిగి చక్కటి పాఠాన్ని అందించిన దేవునికి స్తోత్రం చెప్పి సెలవు తీసుకున్నాం. దేవునికి స్తోత్రంలో అందరికీ వందనాలు. సెలవు. అందరికీ వందనాలు. దేవుని స్తోత్రములు. వాక్యం అందించిన అన్నగారికి వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రాలు.